నమస్తే డిఆర్బి న్యూస్ కు స్వాగతం. ఐటీసీపీఎస్పీడీలో 14వ వేతన ఒప్పందంలో కార్మికుల జీవితాలు తాకట్టు పెట్టారని నిరసిస్తూ ఐటీసీపీఎస్టీడీ గేటు ముందు ఐఎన్టీయూసీ నాయకులు ధర్నా. ఐఎన్టీయూసీ నాయకులు గేటు ముందు ధర్నా చేస్తున్నారని అక్రమ అరెస్టు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక ఐటీసీపీఎస్పీడీలో 14వ వేతన ఒప్పందం కోసం సుమారు 42 రోజులు నుంచి మిత్రపక్షాల నాయకులతో రిలే నిరాహార దీక్షలు చేశారు. కానీ 14వ వేతన ఒప్పందంలో కార్మికులకు అన్యాయం జరిగిందని ఐఎన్టీయూసీ నాయకులు ఐటీసీ గేటు ముందు ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా ఐఎన్టీయూసీ నాయకులు మాట్లాడుతూ 14వ వేతన ఒప్పందంలోని కార్మికుల జీవితాలు ప్రాణంగా పెట్టారని, కార్మికులు ఎన్నటికీ వాళ్ల జీవితాల్లో బాగుపడే విధంగా లేదని, టీఎన్టీయూసీ ఐటీసీపీఎస్పీడీ యాజమాన్యానికి కార్మికుల జీవితాలు తాకట్టు పెట్టిందని ఆవేదన వ్యక్తం చేస్తూ, కార్మికులకు అన్యాయం జరిగిందని ఐటీసీ గేటు ముందు మిత్రపక్షాల నాయకులతో 14వ వేతన ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ నినాదాలు చేస్తున్న క్రమంలో ఐటీసీ యాజమాన్యం టీఎన్టీయూసీ కలిసి నిరంకుశంగా వ్యవహరిస్తూ పోలీస్ వారి సాయంతో అక్రమంగా మిత్రపక్షాల నాయకులని అరెస్టు చేపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్మికులకు న్యాయం జరిగే వరకు వారి జీవితాల్లో వెలుగు నింపే సందుకు నిరంతరం ఐఎన్టీయూసీ నిస్వార్థంగా కార్మికుల పక్షాన నిలబడి వారి కుటుంబాలలో వెలుగు నింపేట అందుకు అహర్నిశలు శ్రమిస్తామని అరెస్టులు చేసి మా నోళ్లు ముహించలేరు తెలిపారు. ఈ సందర్భంగా ఐఎన్టీయూసీ నాయకులు తెలిపారు. రెండోసారి గెలిపించి ఒక మంచి విధానంలో ఒప్పందం చేయాలని చెప్పి కార్మికులు ఆశీర్వదించే పంపించే సంగతి అందరూ గత సంవత్సరం జనవరి 30 మిత్రపక్షాలని రెండోసారి గెలిపించి ఒక మంచి వేతనంలో ఒప్పందం చేయమని చెప్పి కార్మికులు ఆశీర్వదించే పంపించిన సంగతి మీ అందరూ తెలుసు. అందులో భాగంగానే 14వ వేతన ఒప్పందం ఎక్సలెంట్ గా గత నవంబర్ 3వ తారీఖు నుంచి చర్చలు సాగాయి. ఒక మంచి వేతన ఒప్పందాన్ని, ఎప్పుడూ లేనంత మంచి వేతన ఒప్పందాన్ని 14వ వేతన ఒప్పందం రూపంలో టీఆర్ఎస్ మిత్రపక్షాలు సాధించడం అనేది ఒక గొప్ప విషయం. అట్లాగే 14వ వేతన ఒప్పందం జరుగుతుంటే ప్రతిపక్ష సంఘాలు చేస్తున్నారు. వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ కాంట్రాక్ట్ నిలబెట్టుకోవడం కోసం, కొత్త కాంట్రాక్టుల కోసం చేశారు తప్ప ఇంకోటి కాదనేది మాత్రం వాస్తవం. అటువైపు కాంట్రాక్ట్ కాయలు తెలుసు, వాళ్ళకు కూడా జీతాల్లో ఏ విధమైన పెరుగుదల కూడా ఏమీ లేదు. వాళ్ళ నట్టేట ముంచుడు. మేము రేపు గేట్ మీటింగ్ ద్వారా ప్రతి కార్మికుడు కూడా దీన్ని తీసుకెళ్లి
అందరు కార్మికుల్లో కూడా చైతన్యం నింపేసి దీన్ని వ్యతిరేకిస్తాం. మెయిన్ మేనిఫెస్టో మెయిన్ బుక్ ఏదైతే ఉందో రిలీజ్ అయ్యే లోపల దీంట్లో ఉన్న మార్పులను తీసుకొని రావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.